చూశారుగా వీరిని. ఇది అనంతపురంలోని ఓ ఈసేవా కేంద్రం. వీరంతా వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారు. చాలా కాలం తర్వాత రెవెన్యూ శాఖలో పోస్టులు పడటంతో జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు ఫీజులు కేవలం ఈసేవా కేంద్రాల్లోనే చెల్లించాల్సి ఉండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఈసేవా కేంద్రాలకు తరలి వస్తున్నారు. అయితే వీరికి విద్యుత్ కోతల రూపంలో పెద్ద కష్టం వచ్చిపడింది. విద్యుత్ కోతల కారణంగా రోజులో కేవలం 4-5 గంటలు మాత్రమే ఈ సేవా కేంద్రాల్లో పని జరుగుతోంది. దీంతో అభ్యర్థులు ఈ సేవా కేంద్రాల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు, మున్సిపాలిటీలో ఉదయం 4 గంటలు, మధ్యాహ్నం 4 గంటలు అధికారికంగా కోత విధిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం మరో 3 గంటలు కోత విధిస్తున్నారు. అంటే రోజులో 4-5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో నిరుద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. తమ పనులన్నీ వదులుకొని మరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సేవా కేంద్రాల ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. దరఖాస్తులకు మరో 2 వారాల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను అర్థం చేసుకొని ఈ సేవా కేంద్రాల్లో కోతల్ని మినహాయించాలని సర్కార్ను వేడుకుంటున్నారు. 7 నుంచి వెయిట్ చేస్తున్నాం క్యూలో. 10 గంటలకు వచ్చింది. 10 గంటల నుంచి 12 గంటలకు అంటున్నారు. 12 గంటలకు మళ్ళీ పోతుంది కరెంటు. ఆ 2 అవర్స్లో 30 మెంబర్స్ కూడా కంప్లీట్ కావడం లేదు. మళ్ళా 3 o'clock వస్తుంది. అంటే రోజంతా ఈడే వెయిట్ చేయాల్సి వస్తుంది. నిన్న వచ్చినాము, నిన్న వెయిట్ చేసి నీకు వెళ్ళిపోయినా మళ్ళీ ఈరోజు వచ్చినాము. ఈరోజు కూడా 30 మెంబర్స్ కూడా కాలేదు. అప్పుడు మళ్ళీ కరెంట్ పోయే టైం అయిపోయింది వచ్చింది. ఒక్కసారిగా వచ్చి పడుతున్న రద్దీని ఎలా నియంత్రించాలో తెలియక ఈ సేవా సిబ్బంది కూడా తలలు పట్టుకుంటున్నారు.